ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే మొదటి వెజ్ రెస్టారెంట్ చూడబోతున్నాము. విచిత్రం ఏంటంటే ఈ రెస్టారెంట్ ఇండియాలో లేదు, స్విట్జర్లాండ్లో జ్యూరిక్ సిటీలో ఉంది. ఈ రెస్టారెంట్ పేరు హిల్ టిల్. సో ఆ రెస్టారెంట్ వాళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే అది ప్రపంచంలో అన్నిటికన్నా ఓల్డెస్ట్ వెజ్ రెస్టారెంట్ అంట. అది 1898 సంవత్సరంలో స్టార్ట్ చేశారంట. సో గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో కూడా ఉంది దాని పేరు. అది చాలా పెద్ద ఉంది రెస్టారెంట్. ఇప్పుడు మీకు ఆ రెస్టారెంట్ చూపిస్తాను, లోపల ఎలాంటి ఫుడ్ దొరుకుతుందో అది కూడా చూపిస్తాను. కొంచెం ప్యారడైజ్ టైపు ఫుల్లీ క్రౌడెడ్ ఉంది. హైదరాబాద్లో ప్యారడైజ్ ఉంటుంది కదా అలా. సో చూడండి ఆ రెస్టారెంట్ పేరు హిల్ టిల్, HILTL. ఇది రైల్వే స్టేషన్ నుంచి ఒక 10 నిమిషాలు వాకబుల్ డిస్టెన్స్లో. అది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రెస్టారెంట్లో బుఫే ఉంది, మెను అలా కార్టా కూడా ఉంది. కానీ ఇక్కడ బుఫే చాలా ఫేమస్, ఎందుకంటే అది 100 గ్రాములకు బిల్ ఉంటుంది. మనం ఏం లేదు, ఫుడ్ తీసుకొని మనకు కావాల్సిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని ప్లేట్లో పెట్టి తర్వాత బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళి దాని వెయిట్ బట్టి పే చేయాలి. మీరు ఏదన్నా తీసుకోండి, డెజర్ట్ తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, వెయిట్ బట్టి ఉంటుంది బిల్. సో ఇప్పుడు రెస్టారెంట్ లోపల ఉన్న కర్రీస్ చూద్దాము. మనకు తెలిసిన అన్ని కర్రీస్ ఇక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ 100కు పైగా వెజిటేరియన్ డిషెస్ ఈ రెస్టారెంట్లో మనం చూడొచ్చు. మీరు చూస్తున్న సెక్షన్ డెజర్ట్స్. స్విట్జర్లాండ్లో డెజర్ట్స్ చాలా బాగుంటాయి. తర్వాత ఇది ప్లేట్ నేను తీసుకొచ్చాను, ఫుడ్ నాకు కావాల్సినవి. అది వెజిటేరియన్ నగ్గెట్. ఇది చూశారు కదండి, ఇది సాసేజ్, దీన్ని హాట్ డాగ్ అని కూడా అంటారు. తర్వాత ఒక స్ప్రింగ్ రోల్, ఫలాఫెల్, సమోసా తీసుకున్నాను. ఫుడ్ మాత్రం యావరేజ్ ఉంది, నాకు అంత గొప్పగా ఏం నచ్చలేదు. మీరు చూస్తున్నారు చూడండి, తందూరి రోటీ, తర్వాత ఈ 2 కర్రీస్. డ్రింక్ కోసము ఒకటి 1/2 లీటర్ మ్యాంగో లస్సీ తీసుకున్నాము. ఓకే, నాట్ సో బ్యాడ్. ఇంత తిన్నా కానీ ఫుడ్ అస్సలు సాటిస్ఫాక్షన్ లేకుండే. సో ఏమైనా డెజర్ట్ తెచ్చుకుందామని వెళ్ళాము. ఏదో సాఫ్రాన్ శ్రీఖండ్ అంట. ఈ సాఫ్రాన్ శ్రీఖండ్ అమూల్ లాగా లేదు, మామూలు ఉంది. ఏదో పెరుగు, ఎల్లో కలర్ పెరుగు లాగా ఉంది. మీకు తెలిసిన విషయమే, స్విట్జర్లాండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇప్పుడు మేము తిన్న ఫుడ్ విత్ డెజర్ట్స్ ఆల్మోస్ట్ 8,000 రూపాయలు పెట్టాము. అస్సలు వర్త్ కాదు. మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాను నేను.